హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు స్టోరీ చూపులు కలిసిన శుభవేళ ఎపిసోడ్ 24. ఇక స్టోరీలోకి వెళ్తాయి. రవి షాక్లో ఉండిపోయాడు. ఒక్క నిమిషం కోపంతో ఊగిపోతున్నాడు. శ్రీ అంటూ కత్తి తీసుకొని పొడవడానికి వస్తున్నాడు. అది గమనించిన సిరి సార్ అంటూ అడ్డు వెళ్తుంది. రవి సిరి కడుపులో కత్తితో పొడి చేస్తాడు. సిరి అంటూ పడిపోతూనే తనని కూడా పట్టుకుంటాడు శ్రీ. రవి కూడా సిరి అంటూ దగ్గరికి వస్తాడు. అప్పటికే సిరి కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుంది. ఇదంతా నీ వల్లే అని శ్రీని వెనక్కి నెట్టేస్తాడు రవి. రే, చేసిందంతా చేసి నన్నంటావా అని 4 దెబ్బలు కొడతాడు. రవి పక్కకి పడిపోయి స్పృహ కోల్పోతాడు. సిరి అంటూ లేపుతాడు. అటు ఇటు చూస్తాడు. వాటర్ కోసం బాటిల్లో నీళ్లు కనిపిస్తాయి. నీళ్లు చల్లి సిరి లే అంటూ లేపుతూ ఉంటాడు. సిరి నిదానంగా కళ్ళు తెరిచి చూస్తుంది. ఎదురుగా శ్రీ మసగ్గా కనిపిస్తున్నాడు. అమ్మా అంటూ పొడిచిన చోటు చేయి పెట్టుకుంటుంది. సిరి కొంచెం లేవడానికి ట్రై చేయి, ప్లీజ్ సిరి, హాస్పిటల్కి వెళ్దాం, ప్లీజ్ లే సిరి అంటూ బాధగా అంటున్నాడు. సిరి లేవలేక లేస్తుంది. బయటకు వచ్చి చూస్తారు. ఇద్దరూ అక్కడ రవి బైక్ తప్ప ఇంకేమీ లేవు. ఛా అనుకొని ఏమైనా వెహికల్స్ వస్తాయేమో అని చూస్తూ ఉంటారు. అది సిటీకి దూరంగా ఉండడంతో అటు సైడ్ ఎక్కువగా ఏమీ రావు. శ్రీకి కూడా బాగా దెబ్బలు తగలడంతో ఎక్కువసేపు నిలబడలేకపోతున్నాడు. అప్పుడే తన ఫోన్ కోసం చూస్తాడు. రవి ఇంకా స్పృహలోకి రాలేదు శ్రీ కొట్టిన దెబ్బలకి. శ్రీ తన మొబైల్ కోసం రవి దగ్గర వెతుకుతూ ఉంటాడు. తనకి దొరకలేదు. రవి మొబైల్ తీసుకొని కరణ్కి కాల్ చేస్తాడు. హాస్పిటల్ బెడ్పై సిరి ఒక రూమ్లో, ఒకవైపు శ్రీ ఒక రూమ్లో ఉంటాడు. వేరొక వైపు రవి కూడా ఉన్నాడు. ఎప్పటికి మెలకు వచ్చిందో కానీ రవి లేచి చూస్తాడు. హాస్పిటల్ వాతావరణంలా అనిపించింది. అసలు ఎవరు తీసుకొచ్చారు హాస్పిటల్కి అంటూ అటు ఇటు చూస్తూ ఉంటాడు. తనకి కొంచెం దూరంగా కరణ్ వాయిస్ వినిపిస్తుంది. అంటే బావ తీసుకొచ్చాడు, బావ వాయిస్లా వినిపిస్తుంది నాకు. బావకి ఈ విషయం ఎలా తెలిసింది? శ్రీ చెప్పాడా? అంటే నా గురించి కూడా చెప్పేశాడా? ముందు ఇక్కడి నుంచి ఎలా అయినా బయటపడాలి. మెల్లగా బెడ్ దిగి రూమ్ బయటకి చూస్తాడు. అక్కడ కరణ్ ఒక్కడే డాక్టర్తో మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఇప్పుడు ఏం చెయ్యాలి? ఎలా వెళ్ళాలి ఇక్కడి నుంచి? నాతో పాటు ఆ రౌడీలను కూడా తీసుకొచ్చాడా? వాళ్ళు ఏమైపోయి ఉంటారు అనుకుంటూ ఫోన్ చూస్తాడు. ఫోన్ కనిపించదు. అరే, నా ఫోన్ ఏది? ఎవరు తీసుకున్నారు? మళ్ళీ బయటకు చూస్తాడు. కరణ్ ఒక్కటే అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. అసలు ఈ శ్రీ సిరి వాళ్ళు ఎక్కడున్నారు? ఏ రూమ్లో ఉన్నారో? ముందు నేను ఇక్కడి నుంచి బయటపడాలి. సిరికి కొంచెం స్పృహ రావడంతో నర్సు కరణ్ని డాక్టర్ని పిలుస్తుంది. అందరూ అటువైపు వెళ్తారు. రవి చూస్తూనే ఉన్నాడు. వాళ్ళు అటు వెళ్ళగానే వాళ్ళ వెనకనే వెళ్తాడు రవి కూడా. రూమ్ బయట నిలబడి లోపలికి చూస్తూ ఉంటాడు. సార్కి ఎలా ఉంది అని అడుగుతుంది సిరి. వాడు బానే ఉన్నాడు. అసలు మీకు ఈ దెబ్బలు ఎలా తగిలాయి? డాక్టర్ ఇవన్నీ కొట్టిన దెబ్బలు అని చెప్తున్నాడు. అసలు అక్కడికి ఎందుకు వెళ్ళారు? సిరి ఏదో మాట్లాడడానికి ప్రయత్నించింది కానీ కళ్ళు మూసుకుపోయింది. సార్, తనకు కొంచెం రెస్ట్ అవసరం. కత్తి బాగా దిగడంతో బ్లడ్ కూడా బాగా పోయింది. ఎందుకైనా మంచిది ముందు మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. అసలు ఇలాంటివి కంప్లైంట్ తీసుకోకుండా చేయకూడదు. ముందు మీరు పోలీస్కి కంప్లైంట్ చేయండి అంటాడు డాక్టర్. కరణ్, అసలు ఎవరి మీద ఇవ్వాలి సార్? మాకు శత్రువులు ఎవరూ లేరు. బిజినెస్ పరంగా చూసినా మాతో తడపడే వాళ్ళు ఎవరూ లేరు అని ఆలోచిస్తూ ఉంటాడు. రవి అంతా విని ప్రస్తుతానికి మనం సేఫ్ అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సిరి వాళ్ళ నాన్న రవి ఇంటి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. రవికి ఎన్ని టైమ్స్ ఫోన్ చేసినా తీయడం లేదు. సిరిని చూసి 2 రోజులు అవుతుంది అని రవికి ఇంటికి వెళ్ళాలని లేదు. ఇప్పుడు ఏ ప్రాబ్లం వస్తుందో అని ఆలోచిస్తూ ఉన్నాడు రవి. కొన్ని రోజులు ఎవరికి కనిపించకూడదు అనుకొని తనకి కావాల్సిన థింగ్స్ అన్నీ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శ్రీదేవి హలో అంటూ ఎవరో తెలియనట్టు మాట్లాడుతుంది. మేడం, ఆపండి మీ నటన, మీకో బ్యాడ్ న్యూస్ అంటాడు. శ్రీదేవి షాక్ అయ్యి, అరే ఏంట్రా బ్యాడ్ న్యూస్ అంటున్నావు? మా శ్రీ నీ దగ్గరే ఉన్నాడు. వాడికి ఏమైనా అయ్యిందని చెప్పావో నిన్ను అక్కడికక్కడే చంపేస్తానని గట్టిగా అరుస్తుంది. రవి నవ్వుతూ, అంత లేదు మేడం, ముందు నేను చెప్పేది వినండి అంటూ జరిగింది మొత్తం చెప్తాడు. నేను అనుకోకుండా సిరిని కత్తితో పొడిచేశాను అంటాడు. శ్రీదేవి రవి చెప్పిందంతా విని కొయ్యబారినట్టు అయిపోతుంది. మంచి పని చేసావు అని మనసులో అనుకుంటూ ఉంటుంది. మేడం హలో, ఉన్నారా? మీ శ్రీ దానికి తాళి కట్టేశాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ హాస్పిటల్లోనే ఉన్నారు. మీ కరణ్ కూడా హాస్పిటల్ దగ్గరే ఉన్నాడు. రే చెత్త వెదవా, ఇదంతా నీ మూలంగానే జరిగిందిరా. అసలు నువ్వు ఇప్పుడు ఎక్కడ చచ్చావురా అంటూ తిట్టడం మొదలు పెడుతుంది.
మేడం ఆపండి, మీ శ్రీ కొట్టిన దానికంటే మీ తిట్లో ఎక్కువ బాధ పెడుతున్నాయి. బాధ ఎందుకురా బాధ? ఒక్క పని చేయడం చేత కాదు. గొప్పగా దాన్ని పెళ్లి చేసుకుంటానని చెప్పావు, పీడ వదిలిందిలే అనుకునే లోపే అది పారిపోయిందని చెప్పావు. మళ్ళీ నీ చెత్త ఐడియా ఉపయోగించి ప్లాన్ చేస్తున్నా అని చెప్పి నా తమ్ముణ్ణి ఆ సిరితో పెళ్లి చేసేలా చేసావు. ఇంకా ఎందుకురా నాకు ఫోన్ చేశావు? మేడం కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. ఇప్పుడు మీ టైం కాబట్టి ఎన్ని అన్నా వింటూ ఉన్నాను. నేను చేసిన ప్లాన్ మంచిదే, ఏం చేస్తాం. సరే ఇప్పుడు పోలీస్ కేసు అంటూ ఆ సిరి కానీ మీ తమ్ముడు కానీ నా మీద కేసు పెడితే నేను మీ పేరు కూడా చెప్పాల్సి వస్తుంది. జాగ్రత్త అని చెప్పడానికే ఫోన్ చేశాను. నా పేరా? నా పేరు ఎందుకు చెప్తావురా? నన్ను మధ్యలో లాగుతున్నావు. నేనా సిరిని పెళ్లి చేసుకోమని చెప్పింది? చెప్పు, గుడిలో నేను నిన్ను పెళ్లి చేసుకోమని చెప్పానా తనని? నేనా మా తమ్ముడిని కిడ్నాప్ చేయమని చెప్పింది? ఆపండి మేడం, ఇంకా నేను ఆ సిరిని పెళ్లి చేసుకుంటా అంటే గుడిలో ఏర్పాట్లన్నీ చేయించింది మీరు కాదా? ఎవరైనా అడ్డొస్తే, అదే ఒకవేళ మీ తమ్ముడే వస్తే చూడ్డానికి కిరాయి రౌడీలను పెట్టించింది మీరు కాదా? అరే అరే, అది జస్ట్ బెదిరించడం కోసం అంతేరా. అసలు నిజంగా వాడికి సిరి అంటే ఇష్టం ఉందో లేదో కూడా తెలుస్తుంది కదా అనుకున్నాను, ఇంటి నుంచి వెళ్ళగొట్టాడు కదా అని. ఏమో, అదంతా నాకు తెలీదు. నా మీద మాత్రం పోలీస్ కంప్లైంట్ ఇస్తే నేను మీ పేరు తప్పకుండా చెప్పేస్తాను. అరే ఇప్పుడు ఏమంటావురా? మా శ్రీ ఏం చేయకుండా ఆపినా అది ఆ సిరి అస్సలు ఆగదు. ప్రస్తుతానికి అది చెప్పే పొజిషన్లో లేదు. ఈ లోపు ఆలోచించండి ఏం చెయ్యాలో. నేను మాత్రం కొన్ని రోజులు ఎటైనా వెళ్ళిపోతాను. ఒరే, చేసిందంతా చేసి ఎక్కడికి రా వెళ్ళేది? మీకు చేసిందే కనిపిస్తుంది, నాకు నా సిరి దూరమైందన్న బాధ కనిపించడం లేదా మీకు? అబ్బో, అంత ప్రేమ ఉందా? మరి అలా ఎలా పొడిచావురా దాన్ని? ఏం చేస్తాం, అది మీ శ్రీకి అడ్డొచ్చింది. ఏంటి అంటే అది అడ్డు రాకపోతే మా శ్రీ ఇప్పుడు సిరి ప్లేస్లో ఉండేవాడు. నేను కావాలని చేయలేదు ఆ టైంలో అలా. బాబు నీకో పెద్ద దండం. ఇప్పుడు కానీ నువ్వు నా ముందుగా ఉంటే నిన్ను ఏం చేస్తానో కూడా నాకే తెలీదు. వెళ్ళిపోరా, ఎక్కడికి వెళ్తావో వెళ్ళు. నాకు కానీ కనిపించావంటే నేనే నిన్ను చంపేస్తాను. నీ చావేదో నువ్వు చావు. చేస్తానులే అంటూ ఫోన్ కట్ చేస్తాడు రవి. అమ్మయ్య, ఒక గండం తప్పింది. ఇప్పుడు ఏ భయం లేకుండా వెళ్ళొచ్చు ఎక్కడికైనా. కరణ్ ఈ విషయం ఇంకా ఎందుకు ఇంట్లో చెప్పలేదు? శ్రీదేవి ఆలోచిస్తూ ఉంది, అసలు ఎందుకు కరణ్ ఇంకా ఈ విషయం ఇంట్లో చెప్పలేదు అని. ఇప్పుడు ఈ కేస్ గోల ఇదంతా నానెత్తిన వేసి వాడు బాగానే జారుకున్నాడు. అంతా నా కర్మ అంటూ తల కొట్టుకుంటూ ఉంటుంది. జానకి ఎవరితోనూ మాట్లాడడం లేదు. ఎటు చూస్తే శ్రీ అసలు ఏమయ్యాడో తెలియడం లేదు. 2 రోజులైంది ఇంటికి వచ్చి. అటు చూస్తే సిరి కూడా ఇంటి దగ్గర లేదు అని చెప్పారు. వీరయ్యతో కబురు పెడితే వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళారు? వెళ్ళొద్దని అప్పటికీ చెప్పాను సిరికి, వాళ్ళ నాన్నకు కూడా. అసలు ఎక్కడికి వెళ్ళారు? హాసిని సుగుణ దీక్ష ఇంటి నుండి తిరిగొచ్చారు. హాసిని వస్తూనే బావా, చిన్న బావా అంటూ పిలుస్తూ ఉంటుంది. లేదమ్మా, వాడు ఇంకా ఇంటికి రాలేదు అని చెప్తుంది జానకి. వాట్, ఇంకా ఇంటికి రాలేదా? అసలు ఎక్కడికి వెళ్ళాడు? మొన్న షాపింగ్ మాల్ నుండి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాడు. నేను అదే ఆలోచిస్తూ ఉన్నాను అంటుంది జానకి. మరి వదినేది? అదెక్కడికి వెళ్తుంది? దాని రూమ్లోనే ఉంటుంది, వెళ్ళి చూడు. ఓకే, నేను వదిన దగ్గరికి వెళ్తాను అంటూ వెళ్ళిపోతుంది హాసిని. జానకిని చూసి సుగుణ, వదిన ఏంటి అలా ఉన్నావు? శ్రీ గురించి కంగారు పడుతున్నావా? అదే వాడు వచ్చాక ఇన్ని రోజులు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు, ఫ్రెండ్స్ దగ్గర కూడా లేడు అని కరణ్ చెప్పాడు. ఏమైందో ఏంటో అని ఆలోచిస్తూ ఉన్నాను. వదినా, వాడేమన్నా చిన్నపిల్లాడా? కాదు కదా, వచ్చేస్తాడులే, నువ్వు బాధపడకు. ఇలా రా అంటూ తీసుకొని వెళ్ళి హాల్లో కూర్చోబెడుతుంది. ఇంతలో హాసిని, అత్త, వదిన రూమ్లో లేదు, ఇల్లంతా చూశాను, ఎక్కడా లేదు. ఈ టైంలో ఎక్కడికి వెళ్ళింది? కనీసం చెప్పను కూడా చెప్పలేదే నాకు. ముందు ఫోన్ చేయి అంటూ సుగుణ అడుగుతుంది. అబ్బా చేశానమ్మా, తీయడం లేదు. జానకికి ఇంకా కంగారు ఎక్కువైపోతుంది. ఇప్పటి వరకు ఇక్కడే ఉంది, ఏదో ఫోన్ కూడా మాట్లాడుతూ ఉండింది. కరణ్కి చేస్తాను అంటూ ఫోన్ తీస్తుంది. అత్త నేను చేస్తానులే అంటూ ఫోన్ చేయబోతూ ఉంటే శ్రీదేవిని తనకి ఫోన్ చేస్తుంది. అత్త వదినే ఫోన్ చేస్తుంది అంటూ. హలో వదిన, ఎక్కడికి వెళ్ళావు? మేము వస్తున్నామని చెప్పాం కదా. అది నేను హనీ కోసం వచ్చాను, నేను ఇంకో అరగంటలో వచ్చేస్తాను, అమ్మకి చెప్పు. ఏంటి హనీ కోసమా?
అది స్కూల్ వ్యాన్లో వచ్చేస్తుంది కదా, దానికోసం వెళ్ళడం దేనికి అని జానకి అంటే, ఏమో అత్త, వదిన అదే చెప్పమంది, అరగంటలో వస్తానని చెప్పింది. సరే నేను కూడా అలా బయటికి వెళ్ళొస్తాను, ఇంట్లో ఎవరూ లేరు కదా, నాకు బోర్గా ఉంది అంటూ వెళ్ళిపోతుంది. సుగుణ ఇదే మంచి టైం అనుకొని వదినతో మాట్లాడడానికి అంటూ, వదిన నీతో కొంచెం మాట్లాడాలి అంటుంది. జానకికి సుగుణ బాధ అర్థమవుతుంది. జానకికి మాట్లాడే సమయం కాకపోయినా సరే అంటూ టెర్రస్ పైకి వెళ్తారు. సుగుణ, నువ్వు అడిగేది నీ కూతురు కోసమేగా? సుగుణ మొహంలో కొంచెం బాధ కనిపిస్తుంది. వదిన, ఆ రోజు నువ్వు ఎంత చెప్పినా వినకుండా ఆ బిడ్డని నాకొద్దు అంటూ అక్కడే వదిలేశాను. కానీ ఇప్పుడు తెలుస్తుంది నేను చాలా పెద్ద తప్పు చేశానని. ఏంటి సుగుణ నువ్వు చెప్పేది? ఇప్పుడు నువ్వు బాగానే ఉన్నావు కదా? లేదు వదిన, నా బిడ్డను వద్దు అనుకున్నాను, కానీ ఇప్పుడు నా కూతురు కొడుకుని చూసి తెలుస్తుంది. అది కూడా ఉంటే దానిలో నా అరుణ్ని చూసుకునేదాన్ని. అది మా ప్రేమకి గుర్తు, ఎంతో అపురూపంగా చూసుకోవాల్సిన దాన్ని అలా నిర్లక్ష్యంగా వదిలేశాను. జానకి, అయ్యిందేదో అయిపోయింది, ఇంక దాని గురించి వదిలేసాయి సుగుణ. లేదు వదిన, రేపు నా బిడ్డని మీ అమ్మ పుట్టగానే నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది అంటూ ఎవరైనా మాట్లాడితే నేను తట్టుకోలేను. ఇప్పుడు అది నీ బిడ్డ కాదు సుగుణ, నువ్వు బాధపడాల్సిన అవసరం కూడా లేదు. ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు గుర్తొచ్చిందా అంటూ నవ్వుతూ ఉంటుంది జానకి. సుగుణ ఏడుస్తూ, ఫదినా అంటూ, అసలు అప్పుడు ఏం జరిగిందో తెలుసా? నన్ను ఆ వీరేంద్రకి ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత కొన్ని రోజులకి నేను తల్లిని కాబోతున్న విషయం చెప్పాను. అప్పటికే తనకి అనుమానం వచ్చింది, ఇది నా బిడ్డేనా అని అడిగాడు. అంటే ఎందుకు అడుగుతున్నారు అని అడిగాను. నాకు తెలుసు నువ్వు ఎవరినో ప్రేమించి వాడితో వెళ్ళిపోయావని. నేను కొంచెం షాక్తో, మీకెవరు చెప్పారు అని అడిగాను. వీరేంద్ర చెప్పిన సమాధానం విని నేను అలానే ఉండిపోయాను. నా అరుణ్ తనకి ముందే చెప్పాడంట, నేను సుగుణాన్ని ప్రేమిస్తున్నాను, మా ఇద్దరి మధ్యలోకి రావద్దు అని. మేమిద్దరం ఒకటైపోయామని కూడా చెప్పాడు. జానకి అది చెప్పింది విన్నాక షాక్ అయిపోయి అలానే చూస్తూ ఉంటుంది సుగుణాని. ఏంటి సుగుణ నువ్వు చెప్పేది? అవును వదిన, నేను అరుణ్కి చెప్పాను మా అన్నయ్య పెళ్లి సంబంధం తెచ్చారు అని. కానీ తను ఇలా మాట్లాడినట్టు నాకు తెలియదు. వీరేంద్ర ఆ బిడ్డకు తండ్రి, నేను కాదు. నాకు తెలుసు నిన్ను బిడ్డని చంపుకోమని నేనేమీ అనను, కానీ ఆ బిడ్డ మాత్రం నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చాలా కరాకంటిగా చెప్పేశాడు. అందుకే ఆ రోజు అలా మాట్లాడాను. ఇప్పుడు నాకు ఒక్కసారి దాన్ని చూడాలి అనిపిస్తుంది వదిన. ఎలా ఉందో ఎక్కడుందో నీకు తెలుసు కదా వదిన, ప్లీజ్ ఒక్కసారి నాకు తనని చూపించు. జానకి సుగుణాన్ని పట్టుకొని, ఇన్ని రోజులు దాన్ని దూరం చేసుకుని ఎంత బాధపడుంటావో అని బాధగా అంటూ ఉంటుంది. నా బాధ పోవాలి అంటే నా బిడ్డ నాకు చూపించాలి వదిన, ప్లీజ్ వదిన, తను ఎక్కడుందో చూపించు, నీ కాళ్ళు పట్టుకుంటాను అని అడుగుతుంది. ఇప్పుడు అది ఒక ఇంటి బిడ్డ, నువ్వు మళ్ళీ వాళ్ళకి దూరం చెయ్యను అంటే, లేదు వదిన లేదు, నేను దాన్ని దూరం నుంచే చూస్తాను, నిజం. నువ్వు ఆ రోజు వదిలి వెళ్ళిపోయాక మీ అన్నయ్యకు పుట్టిన వెంటనే బిడ్డ చనిపోయింది అని చెప్పాను. అలాగే అందరినీ నమ్మించాను. మా ఇంట్లో పనిచేసే శాంతికి నీ బిడ్డనిచ్చాను. అది కూడా తన బిడ్డను పోగొట్టుకుంది. ఆ టైంలో నాకు వేరే దారి లేదు, అది కూడా నాకు ఇవ్వండి అని చాలా బ్రతిమాడింది. నేను కూడా నా కళ్ళ ముందే ఉంటుంది కదా అని చెప్పి ఇచ్చాను. ఆ రోజు నుండి దానికి ఏ లోటు రాకుండా చూసుకున్నాను ఇప్పటి వరకు. కానీ ఒకరోజు మాటల్లో ఈ విషయం మీ అన్నయ్యకు తెలిసింది. ఆ రోజు అంటూ ఏడుస్తూ ఉంటుంది జానకి. వదిన ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు చెప్పండి, నాకు కంగారుగా ఉంది. శాంతి దగ్గర ఉంది నీ బిడ్డ అని తెలిసిపోయింది మీ అన్నయ్యకి. అరుణ్కి నీకు పుట్టిన విషయం ఇంకా మీ అన్నయ్యకి కోపం తెప్పించింది. శాంతి అని గట్టిగా అరిచాడు. ఈ రోజు నుండి నువ్వు ఈ బిడ్డ నాకు కనిపించకూడదు అని చెప్పాడు. అయ్యగారు, నేను ఇంటి నుంచి ఎక్కడికి వెళ్ళను అని ఏడుస్తూ ఉండింది శాంతి. అయితే నీ బిడ్డ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పాడు. అది ఎదురుగా ఉంటే నా చెల్లి చేసిన మోసం నాకు గుర్తొస్తూ ఉంటుంది. నాకు ఇంకా కోపం తెప్పించకుండా దాన్ని పంపించేసాయి అంటాడు. నేను ఈ బిడ్డను నా దగ్గర ఉంచను అని చెప్పి వాళ్ళ అమ్మకి ఇచ్చేస్తుంది శాంతి. అయినా నేను ఎప్పటికప్పుడు అది ఎలా ఉంది అని అడిగి తెలుసుకుంటూ ఉండేదాన్ని. కొన్ని రోజుల క్రితం శాంతికి ఒంట్లో బాలేక చనిపోయింది. సుగుణ అదిరిపడి, ఏంటి వదిన నువ్వు చెప్పేది, అంటే తను ఇప్పుడు మళ్ళీ తల్లి లేని పిల్ల అయ్యిందా అని ఏడుస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య కాసేపు మౌనం ఏర్పడింది. ఏదో గుర్తొచ్చిందా అనిలాగా. అంటే వదిన, ఇప్పుడు ఇంట్లో ఉన్న సిరినే నా బిడ్డనా? గట్టిగా అరవ్వాకు సుగుణ, ఇంకా ఈ విషయం మీ అన్నయ్యకి కూడా తెలియదు. వదిన అదేలాగా?
శాంతి వాళ్ళ అమ్మ దగ్గర నుండి సిరిని చదివిస్తూ వేరే ఊరు పంపించేసింది. మీ అన్నయ్యకి అది జాతరలో తప్పిపోయింది అని చెప్పి నమ్మించింది. ఎందుకే అయ్యగారికి అలా చెప్పావు అని అడిగాను. అది అమ్మా, మా సిరి మీ ఇంటి బిడ్డ. ఈరోజు కాకపోయినా అది ఎప్పటికైనా మీ ఇంటి బిడ్డే. మా దగ్గరే ఉంటే అయ్యగారు ఎప్పటికీ రానివ్వరు. అందుకే మా దగ్గర లేదు అని చెప్పాను. పాపం అది చనిపోయే ముందు రోజు కూడా సిరి చేతిలో చేయి వేసి చెప్పింది, ఈ ఇంటి నుండి వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పి. సిరిని చక్కగా చదివించింది, పెద్ద చేసింది. ఇక్కడ ఎవరికీ తెలియదు అది నీ బిడ్డ అని, సిరికి కూడా. వదినా, నీ రుణం ఎప్పటికీ మర్చిపోలేను అంటుంది సుగుణ. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.